ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత ఐశ్వర్యవంతులకు ఎదురుగాక నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, గత వారం నుండి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి తన రెక్కల చాటును భద్రపరిచి క్షేమకరమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ విధంగా మనం కలుసుకోవడానికి సహాయం చేసినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. మీరు నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి, అలాగే చేస్తున్నట్టు ప్రార్థనలు బట్టి మరొకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమెన్. మంచిది ప్రియులారా, అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్. రండి ప్రియులారా, ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. రండి, నా అనుభవంలో నుండి దేవుని తెలియనటువంటి ప్రజలకి ఓ మాట చెప్పనివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అని అంటే దే అంటే చీకటి, ఊ అంటే వెలుగు, డు అంటే విమోచించేవాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి విమోచించేవాడు మాత్రమే దేవుడు. అలాగా ఎవరైనా ఈ యొక్క లోకంలో, లేదంటే ఈ ప్రపంచంలో, లేదంటే ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం మనకి సాక్ష్యాలు మనుషుల ద్వారా వస్తుంటాయి. మనమేమి మంత్రాలు వేయనవసరం లేదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి చూడనవసరం లేదు, లేకపోతే ఏదో చదవనవసరం లేదు. మనుషులే వినిపిస్తుంటారు. అయ్యా, ఒకప్పుడు మా బ్రతుకులు ఇలాగా అధ్వాన పరిస్థితుల్లో ఉండేవి, ఈరోజు మా బ్రతుకు చాలా బాగుందయ్యా, పిల్లా పాపలతో చాలా సంతోషిస్తున్నామయ్యా, అన్నిటికంటే 2 చేతులు కూడా గుండె మీద వేసుకొని నిద్రపోతున్నామయ్యా, ప్రశాంతంగా ఉందయ్యా, తిన్నా తినకపోయినా సరే గుండెకి నిబ్బరం ఉందయ్యా అని చెప్పేసి ఎంతోమంది. ఎవరు అలాంటి వాళ్ళందరూ కూడా అంటే చెడిపోయి పడిపోయినటువంటి వారు. దేవుని స్తోత్రంగా కాక. హల్లెలూయా. ఇలాగ ఎంతోమంది పరిస్థితులు, మనశ్శాంతి లేక, లేదంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే లవ్లో ఫెయిల్యూర్ అయిపోయినటువంటి వాళ్ళు. ఆ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది, మోసం చేసింది, లేదంటే ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడు, లేదంటే నా ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేశారు, నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేక నేను సూసైడ్ చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తూ ఉండగా దేవుడు నన్ను దర్శించాడు. ఈరోజు ఎవరు అంటే నా యేసు ప్రభు. వీళ్ళందరినీ దర్శించిన వాడు ఎవరు అంటే యేసు ప్రభు. వీళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చిన వాడు ఎవరు అంటే యేసు ప్రభు. మొండిగా మొరటగా బ్రతుకు మీద ఆశ, నిరాశ, నిస్పృహలు కలిగినటువంటి వారు అందరినీ కూడా దర్శించి మోడిబారిపోయినటువంటి జీవితాల్ని చిగిరింప చేసినటువంటి వాడు, చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగులోనిచ్చిన, దురదృష్టవశాత్తు వ్యాపారం అంతటినీ కూడా పోగొట్టుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారందరినీ కూడా దర్శించిన వాడు యేసు ప్రభు.
ఇలాగ దర్శించినటువంటి వాడు, ఇలాగ తన స్వరాన్ని వినిపించినటువంటి వాడు, ఇలాగ మనుషుల యొక్క బ్రతుకులు మార్చినటువంటి వాడు, ఈ విధంగా చెయ్యి పట్టుకొని నడిపించినటువంటి వాడు, ఈ విధంగా శాంతి సమాధానాన్ని అనుగ్రహించినటువంటి వాడు భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎవ్వరు కూడా దొరకరు ఒక్క యేసుప్రభు తప్పించి. ఒక్క యేసుప్రభు ఒక్కడే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన బ్రతికున్నటువంటి దేవుడు, ఆయన ప్రాణాలతో ఉన్నటువంటి దేవుడు, ఆయన మనల్ని గమనిస్తున్న దేవుడు, ఆయన మన హృదయాన్ని ఆలోచిస్తున్న దేవుడు, మన ఆలోచనలన్నింటినీ కూడా పరిశీలిస్తున్న దేవుడు. ఆయన చనిపోయిన తర్వాత నరకం తప్పించబడి మోక్షానికి చేర్చుకున్న దేవుడు. ఆయన స్థానంలో మనం నివసించడానికి స్థలాన్ని ఇచ్చినటువంటి వాడు. ఈ మాటలన్నీ విత్తనాలు నీ హృదయమైన నేల మీద నాటించే సారి నీరు పసి పాడికి ఫలింపు చేయను గాక, నీ మనోనేత్రలు వెలిగించను గాక, ఏస్తున్నాము. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులారా, దేవుడిని తెలుసుకున్నటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి. ఇప్పుడే నా దగ్గరికి వస్తున్నటువంటి వారు యవనస్తుడు ఒక సహోదరుడు అడిగాడు, అయ్యా దేవుడే యేసుప్రభువే దేవుడు అయినట్లయితే తండ్రి నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా అని చెప్పేసి ఎందుకంటాడు ఆయన? దేవుడు ఈయన, తండ్రి అంటే మళ్ళీ ఇంకెక్కడున్నాడు ఆయన? ఇంకెక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఏదైనా ఈయనే కదా సమస్తం అని చెప్పేసి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి జవాబు నేను చెప్పడం జరిగింది. మనకి యోహాను సువార్త 10:30 అలాగే యోహాను సువార్త 12:45, అలాగే యోహాను సువార్త 8:16, అలాగే యోహాను సువార్త 14:9 ఈ వాక్యాలు చదవమన్నాను. చదివిన తర్వాత అక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుంది. 14:9లో నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే ఇంకో వాక్యంలో. అదేవిధంగా 12:45లోని నేను తండ్రిలో ఉన్నాం, తండ్రి నా యందు ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. తండ్రి నేను ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటాడు మాట్లాడితే. నా తండ్రి చిత్తము లేనిదే ఎవడనో నా యొద్దకు రాలేడని చేసి 6:44 అంటాడు. 5:30లో ఏమంటాడు అంటే యోహాను సువార్తలో, నేను చేయు క్రియలు నావి కాదు, నా తండ్రి నా యందు చేస్తున్నాడు. అదేవిధంగా 7:16లో కూడా అదే అంటాడు, నేను చేయు బోధ నాది కాదు, తండ్రి బోధ చేస్తున్నాడు అంటాడు యోహాను సువార్తలో. అదేవిధంగా 10:20 మత్తయి సువార్తలో, మాట్లాడేవాడు నీవు కాదు కానీ తండ్రి ఆత్మ నీలో నుండి మాట్లాడుతుందని చెప్పి అంటాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ అబ్బాయికి వచ్చినటువంటి డౌట్ అది. ఆ డౌట్స్ అంటే ఈ రోజున ఆయన మనిషికి మాదిరి ఇవ్వటానికని ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆ మనిషి తన రూపంలో పెట్టబడినటువంటి వాడని, ఆ మనిషి ఆ యొక్క మట్టిగా ఉన్నటువంటి ఆ మట్టి బొమ్మలాగా ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మలోనికి తన ఊపిరి ఊదబడినటువంటి వాడని, తనలో నుండి ఆ బొమ్మలో తన రూపాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నవాడు. ఆదాము కూడా మనలో ఒకని వంటి వాడాయను అని చెప్పి అంటాడు 3:22. హల్లెలూయా. ఆదికాండం. అదేవిధంగా ఇక్కడ దేవుడు మత్తయి సువార్త మీరు చూసుకున్నట్లయితే జనరేషన్స్ వరుసగా వస్తుంటాయి. క్రీస్తు వంశావళి అని రాసి ఉంటుంది అక్కడ చివరిలో. క్రీస్తు వంశావళి ఇదే అంటే క్రీస్తులో నుండి మనం వెలువడ్డాం. మత్తయి సువార్త అంటే న్యూ టెస్టిమెంట్. పాతది అంటే ఆల్రెడీ ఆయన మనకు అన్నీ ఇచ్చేసాడు. ఆయన అధికారులు ఇచ్చాడు, ఆధిపత్యాలు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు ఆయన. ఈ భూమి మీద 115:16 కీర్తనల గ్రంథం ప్రకారంగాను, ఈ భూమి నీది, ఆకాశం నేను రాజునై ఉన్నాను, నాన్న ఈ భూమిని ఏలుబడి చేయండి. 26:1-26 చూసుకున్నట్లయితే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని చేసి అంటాడు. మీ కొరకు అన్నీ కూడా అణిగుంటాయి, మీ మాట వింటాయి పశుపక్షాదులన్నీ కూడా. ఎందుకంటే నా తరఫున నువ్వు ఉన్నావు, నేను ఉండవలసిన స్థానంలో నిన్నుంచాను నేను, అందుకే నా రూపంలో నిన్ను చెక్కుకున్నాను. ఈ అన్నింటినీ కూడా నోటితో ఆజ్ఞాపించాను సృష్టి అంతటిని, కానీ నేను నిన్ను మాత్రం
నిన్ను మాత్రం నా చేతుల మీద చెక్కుకున్నాను, నా రూపం పెట్టాను, ఊపిరి ఊదుకున్నాను. అందుకనే నువ్వంటే నా ప్రాణం. నిన్ను ఎవడైనా సరే ఇచ్చేస్తే మాత్రం, మోసం చేస్తే నేను ఊరుకోలేను. అధపాతాళానికి అనగదొక్కుతా. నీ ఎడమ ఎముకల్లోంచి ఒక ఎముకను తీసి నీకు తోడుగా, నీకు సాటి అయినటువంటి సహాయకారిగా నేను తయారు చేశాను. ఆమెను తయారు చేస్తే ఆమె దగ్గరికి వెళ్ళి లేనిపోయినవన్నీ చెప్పి మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అన్నింటినీ కూడా వాడు దొంగిలించాడు. కనుక వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నా దగ్గర నుంచే వచ్చాడు. ఎందుకు వచ్చేసాడు కిందకి? నన్ను మోసం చేసిపోయాడు, నా స్థానాన్ని అలంకరించబోయాడు, నా సింహాసనాన్ని అధిరోహించబోయాడు. వాడి ఆలోచనలోనే చెడ్డ ఆలోచనలు తెచ్చుకున్నాడు. అందుకనే వాడిని కిందకి పడదోసి వాడికి నరకాగ్నిగుండం అనేటువంటి అగ్నిగుండాన్ని నేనే సృష్టించిన వాడి కొరకే. వాడేం చేశాడంటే అంటే నా మీద ఫైట్ అవుట్ చేయలేక నా రూపంలో పెట్టబడినటువంటి నా ప్రాణమైనటువంటి నీ మీద వాడు తిరుగుబాటు చేశాడు. మోసం చేసి నీకు ఇచ్చినవన్నీ కూడా లాగేసుకున్నాడు. వాడు వెళ్తున్నటువంటి స్థానానికి నిన్ను లాక్కెళ్ళిపోవడానికి అన్ని వాడు ప్లాన్ చేశాడు. అందుకని నేనేం చేశాను అంటే మొత్తం నేను వచ్చేసా కిందకి. నేను అంటే అక్కడ ఒక న్యూ టెస్టిమెంట్లో యాకోబులో అంటాడు, రక్తం, శరీరం, ఆత్మ ఈ మూడు ఏకమై ఉన్నాడు. రక్తము శరీరం కలిసే ఉంది. ఆత్మ పరిశుద్ధాత్మ, ఆయన శరీరంతో, ఆత్మదేవుడు శరీరంతో చనిపోయి తిరిగి లేచి 40 దినాలు జీవించి పైకి వెళ్ళిపోయి మరలా ఆత్మరూపంలో వచ్చేసాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే తండ్రి ఎక్కడున్నాడో కుమారుడు అక్కడే ఉన్నాడు, కుమారుడు ఎక్కడున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషి చెడిపోయినటువంటి మనిషి, పడిపోయినటువంటి మనిషి దగ్గరికి వచ్చి నరుడిగా ఆయన వచ్చేసాడు ఇక్కడికి శరీరాన్ని ధరించుకొని. ఎందుకంటే వాడు పాపంలో శాపంలో ఉన్నాడు కాబట్టి వాడిని విడిపించాలి. ఏ రక్తం కూడా పనికిరాదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలనేటట్లు రక్తాన్ని ఆ రక్తంతో కొనాలి. రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి పరిశుద్ధమైనటువంటి రక్తం శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు ఆయన. తన రక్తంలో పాప విముక్తి కలిగించాడు. తన శరీర దెబ్బల్లో నరుడికి శరీర ఆరోగ్యాన్ని కలిగించాడు, అనుగ్రహించాడు. తను ఏమీ లేనిటువంటి వాడిగా, పేదవాడిగా రావడంతో మానవుడికి ఐశ్వర్యవంతుడిగా చేశాడు. అక్కడ ఐశ్వర్యం ఇచ్చేశాడు. అక్కడ ఆ నామంలో గొప్ప విజయం ఇచ్చాడు. ఏ నామం అది? యేసు క్రీస్తు. యేసు నామము అన్ని నామాల కంటే పవర్ఫుల్ నేమ్, శక్తివంతమైనటువంటి నామం. ఆ నామంలో గొప్ప విడుదల ఇచ్చాడు. అక్కడ ఆ నామంలో ఏ జబ్బులైనా నానా పోతాయిరా నీ మీదకి, ఒంటి నీ శరీరం మీదకి ఏవి దాడి చేయడానికి వీళ్ళ. ఆ నామంలో ఏ దెయ్యపు శక్తులైనా సరే నీ మీద దాడి చేయడానికి వీళ్ళే కాలిపోతాయి. ఆ నామంలో నీకు సంపూర్ణ విడుదల, ఆ నామంలో నీకు విజయం, ఆ నామంలో నీకు అవసరతలన్నీ కూడా క్లియర్ అవుతాయి. 4:19 లూకాసు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రకారంగా. అందుకని ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా ఏ విధంగా అంటే తండ్రి కుమారుడు కలిసి ఉంటుండగా, తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుడు ప్లస్ మానవుడు కలిసి ఉన్నప్పుడు మానవుడిని ఎవ్వడు కూడా ఏం చేయలేడు. ఈ కాన్షియస్, ఈ ఉద్దేశము, ఈ ఆలోచన, ఈ దృష్టి అన్నది ఎప్పుడైతే నీకు ఏకాగ్రత పెట్టావో ఎవడు కూడా నిన్ను ముట్టుకోలేడు. ఎందుకంటే నీకు నువ్వుగా గెలవలేవు, నీకు నువ్వుగా పాపాన్ని తుడుచుకోలేవు, నీకు నువ్వుగా శత్రువు మీద నువ్వు దాడి చేయలేవు, నీకు నువ్వుగా వాడిని ఓడించలేవు. కనుక నీలో నేను వచ్చి నీ తరఫున యుద్ధం చేసి నీకు విజయాన్ని అనుగ్రహించి నాకు మహిమ తెచ్చుకుంటాను నేను. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే సిలువలో ఈయనకున్నటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. వ్యాధులు, అతిక్రమాలు, మోసాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, క్రియలు మొత్తం అన్నింటినీ కూడా కొట్టుపడేసి నీట్గా నూతన సృష్టిగా సృష్టించుకున్నాడు. తనలో, ఎవరిలో? క్రీస్తులో నూతన సృష్టిగా సృష్టించుకొని ఏకమై ఉన్నారు. అందుకనే లోకానికి ఒక విముక్తి కలిగించింది ఎవరనంటే యేసుక్రీస్తు విముక్తి కలిగించాడు. అందుకని నాన్న నీవు ఒంటరిగా ఉండడం చూసి నేను ఒక జంటగా నీలోకి నేను వచ్చున్నాను. నేను రావడమే కాదు, ఆత్మదేవుడు వచ్చాడు, నిన్ను పుట్టించిన తండ్రి కూడా వచ్చాడు, నేను కూడా వచ్చాను. అందుకని క్రీస్తు కూడా ఒక ఆత్మే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక ఆత్మే, తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఒక ఆత్మే. ఆ 3 ఆత్మలతో నీ జీవాత్మ కలవడంతో నీకు గొప్ప విజయం పొందుకుంది. నీవు చేయలేంది నాకు విడిచిపెట్టు, కక్ష తీర్చుకోవటం నా వంతు, నీ వంతు కాదు. నీ ఒంటి మీద ఒక ఈగ వాలితే నా మీద దుడ్డు వాలినట్టే లెక్క.
నిన్ను ముట్టుకున్నటువంటి వాడు నా కనుగుడ్డు ముట్టుకున్నట్టే లెక్క. నిన్ను కాపాడువాడు యెహోవా, కునుకడు నిద్రపోడు అని చేస్తాను. నేను రెప్ప వాల్చకుండా నిన్ను కాపాడుకొస్తూ ఉంటాను. నీతో సదాకాలం నేను ఉంటాను, మరణాంతరం వరకు నీకు తోడుగా ఉంటాను. నీతో యుగాలు కూడా నీతో బంధం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాను నేను. ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని ప్రామిసులు వేసినా, ఇన్ని వాగ్దానాలు ఇచ్చినా మానవుడికి ఎక్కడ బుర్రకెక్కల, అంతా ఏదో నామకార్థంగా. అందుకని ఈ రోజున దాడులు జరగడానికి కారణం, నీకు దూతలు ఇచ్చేసాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సర్వెంట్స్గా దూతలు. ఎందుకంటే నువ్వు ఒక్కడవైతే ఏ దూత రాదు. నీలో, నీతో, నీ చుట్టూ, నీ మీద, నీ ప్రక్క, నీ వెనక, నీ ముందు ఆయన దూతలు కావాలి ఉన్నాయి. ఎందుకు? ఆయన నీలో నివసిస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైతే ఆయన నువ్వు సైడ్ చేసుకున్నావో, ఉంటూ కూడా నువ్వు మర్చిపోయి నీకున్నటువంటి స్వజ్ఞానం మీద, నీకున్నటువంటి స్వశక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు. అందుకే దెబ్బతినేస్తున్నావు. ఈరోజు ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆ మనిషి ఎవరిలో ఉన్నాడో, ఎవరి యొక్క గుప్పెట్లో భద్రపరచబడి ఉన్నాడో, ఎవరి యొక్క రెక్కల చాటున భద్రపరిచి ఉన్నాడో, ఎవరి రెక్కలతో కప్పబడి ఉన్నాడో, వాగ్దానం చేసినటువంటి వాడు ఎవరో తెలియకపోవటం వల్ల, మాట్లాడినటువంటి వాడు ఎవరో తెలియకపోవటం వల్ల, యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరో తెలియకపోవటం వల్ల ఈ రోజున అనర్థాలకి గురైపోతూ ఉన్నాడు మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసుప్రభువు అన్నాడు కదా, 5 అధ్యాయము 17, 18, 19, 20 మీరు చదవండి. యేసుప్రభుని ఎందుకు చంపేశాను అంటే, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నా యందు తండ్రి, తండ్రి యందు నేను అన్నాను. కాబట్టి తండ్రికి ఉన్నటువంటివన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని అంటాడు అక్కడ. నేను దేవుడికి కుమారుడినై ఉన్నాను. దేవుడికి కుమారుడువా? దేవుడికి కుమారుడు అంట. అందుకని అక్షరం, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం అన్నది అక్షరం. 3:6, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపచేస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే ఆత్మయందు నీ జీవాత్మ ఆధారపడి ఉంటుందో అప్పుడు విజయం నీదే. అప్పుడు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీ ఉక్రోషాలు, నీ శక్తి, నీ బలంతో, నీ యొక్క ఆయుధాలతో, నీ బలగంతో నువ్వు వెళ్ళి ఎవరిని ఏం చేయగలవు చెప్పు? నువ్వు ఎవరినైనా ఏమైనా చేయగలవా? నీ వల్ల కాదు. ఎవరితో పోరాడుతున్నావు నువ్వు? మనుషులతో పోరాడుతున్నావా? రక్త మాంసాలు కలిగినటువంటి నరులతో పోరాడుతున్నావా నువ్వు? అలాగైతే ఓకే, వాళ్ళని ఈజీగా చంపేవచ్చు. కానీ కనబడలేనటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నావు, అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నావు, ప్రధానులతోనూ అధికారులతో పోరాడుతున్నావు, ఆకాశ మండలం ఉన్నటువంటి సమూహంతో పోరాడుతున్నాడు. వాటిని గెలవాలంటే నీ తరమా, నా తరమా, నీ శక్తా, నా శక్తా, నా బలమా, నీ బలమా? నో. మనలో ఎవరు నివసిస్తున్నారు? నేను వారిలో జీవించి సంచరించేదను అని చేసి వాక్యం ఉంది కొరింథీయులకు రాసిన పత్రికలో 17, 18లో. అది ఆ కాన్షియస్ ఉంటేనే నువ్వు గెలుగుతావు. అందుకనే ఇక్కడ మార్కు సువార్త 1 అధ్యాయము 10, 11 చూసుకున్నట్లయితే ఆయన బాప్తిజం తీసుకొని బయటకు వస్తాడు. వెంటనే పౌరుము, పరిశుద్ధాత్మ పౌరుము వలె భుజం మీద వాళ్తుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని చెప్పేసి సర్వశక్తుడైనటువంటి దేవతి దేవుడు అంటే అక్కడ నిరూపించుకున్నాడు. అక్కడ నిజానికి చెప్పాలంటే ఆ ముగ్గురు కూడా అతనిలో ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే మనుషులకు వినబడాలని, మనుషులు తెలుసుకోవాలని చెప్పేసి తండ్రి అనేటువంటి దేవుని యొక్క స్వరం వినిపిస్తాడు. కుమారుని యొక్క శరీరం అన్నది బయటకు కనిపిస్తుంది. త్రిత్వంలో ఏకత్వం కలిగినటువంటి వాడు, దైవత్వంలో ఏకత్వం కలిగినటువంటి వాడు, త్రియేక దేవుడు ఆయన. అందుకని అక్కడ అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము చివరి వాక్యాలు 30, 31లో ఆయన యొక్క క్రీస్తు యొక్క యేసు యొక్క విశ్వాసమును బట్టి నువ్వు జీవించున్నాను. ఏసే నీ జ్ఞానం, ఏసే నీ విమోచన, ఏసే నీ బలము, ఏసే నీ శక్తి. పేతురులో అంటాడు మొదటి పేతురు 1 అధ్యాయంలో. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మనకంటూ ఇప్పుడు ఉదాహరణ మనం ఉన్నామండి, మనం చిన్నపిల్లలుగా ఉండండి ఇంత స్థాయిలోకి ఇలాగ వచ్చామంటే మనకి ఎవరు తల్లి ఆదరణ లేకుండా వచ్చేసామా? తండ్రి యొక్క ఆదరణ లేకుండా వచ్చేసామా? ఏదో ఒక మనిషి యొక్క ఆదరణ ఉంది కదా, మన బట్టలో, మన తిండో, మన నీళ్ళలో, మన ఎదుగుదలో, మన చదువు, ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రోత్సాహం. ఎవరు లేకుండా మనం వచ్చేయగలమా? నో. సపోర్టింగ్ అంటూ ఒకటి ఉండాలి. అదేవిధంగా దైవికమైనటువంటి సపోర్టింగ్ నీకు నాకు ఉంది ఈ రోజున. అందుకనే భయపడద్దు 365 సార్లు రాసుకొచ్చాడు ఆయన.
ఈ రోజున అందుకనే అపవాది చేతుల్లో చిక్కడిపోయి క్రైస్తవులు హతమైపోతున్నారు ఈ కాన్షియస్ లేకపోవటం వల్ల. ఒకవేళ ఇలా చెప్పినా సరే ఇది రాంగ్ టీచింగ్ అంటారు. అది క్లియర్ చెప్తున్నాడు ఆయన. మనకు మాదిరి కోసం ఆయన తగ్గించుకొని ఆయన చెప్పుకొచ్చాడు అనమాట, తండ్రి అని. ఎందుకంటే నరుడుగా ఆయన యాక్ట్ చేశాడు. అందుకని నరుడి వైపు తిరిగి నరుడికి సమాధానం చెప్పాడు నరుడిగా, దేవుని వైపు తిరిగి దేవుడిగా సమాధానం చెప్పాడు. అయ్యా ఈ ముద్దాయి ఈయన నిరపరాధి, ఇతని పాపాలన్నీ కూడా నా నెత్తినేసుకున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల లోకాన్ని అంతటి కూడా నెత్తినేసుకున్నాడు. దేవుని లోకం తాలూకా ఆ యొక్క చెత్త చెదరం అంతా కూడాను. ఆయన పాపిష్టుడిగా మారిపోయాడు. ఆయన నీతి మనకి ఇచ్చేశాడు అంతే. నీతి మనకి ఇచ్చేసంటే మనలోనికి వచ్చేసాడు. మన పాపాన్ని అంతటిని కూడా ఆయన ప్రాణంతో, ఆయన రక్తంతో, ఆయన బలితో ఫినిష్ చేసి పడేస్తాడు. ఇంకా మనం అందరం కూడా క్రీస్తులో మనం న్యూ క్రియేషన్ అంటే నూతన సృష్టిగా మార్చబడ్డాడు. నూతన సృష్టిగా నిన్ను నన్ను తీర్చిదిద్దాడు ఆయన. కాబట్టి ఇంకా పాతవన్నీ ఇలాగ ఉన్నాయి అది ఇది నో, అదేం కాదు. క్రీస్తు నీ యందు నా యందు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు నా యందు ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ నీ యందు నా యందు ఉన్నది. కనుక మనం విజయవంతులం. పిల్లలారా మీరు లోకమును జయించారు, నేను జయించాను కాబట్టి మీరు జయించారు. కాబట్టి అక్కడ మనిషిగా మనకి ప్రపంచానికి విడుదల చేసి ఆ మనిషిలో ఏమైతే ఇచ్చాడో మనకు అన్నీ కూడా సేమ్ అవే అలాగే యాజ్ ఇట్ ఈజ్కి ఇచ్చేసాడు ఆయన. దేవునిగా 100% ఆయన దేవుడు, 100% ఆయన మనిషి. ఎవరు? యేసుక్రీస్తు. కేవలం మనం తెలుసుకోవాలని, మనం నేర్చుకోవాలని, మనం ఆ విధంగా ప్రవర్తించాలని, పరలోకం వచ్చినట్లయితే మీరు ఈ విధంగా ఉంటేనే మీరు దుష్టుడిని గెలిచి, శత్రువుని గెలిచి మీరు పైకి వస్తారు. మీరు ఆల్రెడీ అయిపోయింది, నేను గెలిచేశాను, మీకు బదులుగా నేను విజయాన్ని ఇచ్చేసాను. మీరేం చేయనవసరం లేదు. మీరు హాయిగా ప్రశాంతంగా నన్ను దృష్టిలో పెట్టుకొని నా యందు మీ మనసు కేంద్రీకరించి నా మీద మీ యొక్క ఆధారం అన్నది ఆధారపడి మీ బ్రతుకు మీ భారం అంతా కూడా నా మీద పెట్టండి, అప్పుడు నేను మోసుకెళ్తాను. ఇది సంగతం చేసి మరో భరోసా ఇచ్చినటువంటి వాడు ఆయన. ఆయన సంచకరువుగా ఉన్నాడు. ఆయన మనకి 5:5 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సంచకరువుగా ఉన్నాడు ఆయన, ఒక సపోర్టర్గా ఉన్నాడు, ఒక డైరెక్టర్గా ఉన్నాడు ఆయన, ఒక గైడ్గా ఉన్నాడు ఆయన, ఒక ట్రెజరర్గా ఉన్నాడు ఆయన. ఇన్ని ఇచ్చాడు కదా, ఇంకేం కావాలి చెప్పండి. దేవుని స్తోత్రం కలని కాక. కాబట్టి ఈ రోజున మోకరించి ప్రభు సన్నిధిలో ఎక్కువ గడిపేటప్పుడు గొప్ప బలం పొందుకుంటాడు. అందుకని ఆయన కూడా పగలంతా కూడా సువార్త చేసి అలసిపోయి మళ్ళీ రాత్రంతా కూడా మళ్ళీ దేవునితో మళ్ళీ ఛార్జింగ్ అయ్యేటట్లుండే. దేవునితో ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ పగలు బయటకు వచ్చేస్తుండే, స్టేజ్ మీదకి వచ్చేస్తుండే, లోకం అనే స్టేజ్ మీదకి. అప్పుడు లైట్లు ఫ్యాన్లు అన్నీ కూడా తిరిగిస్తుండే. ఫినిష్. నువ్వు ఏది లేకుండా వాక్యం చదవడానికి బదులు దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపలేవు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేవు, అభిషేకాన్ని హేళన చేస్తావు, భాషల్ని హేళన చేస్తావు, పరిశుద్ధాత్మ దేవుడిని హేళన చేస్తావు, తండ్రి అనే దేవుడు ఒక్కడే దేవుడు అని అంటావు, యెహోవా దేవుడు అని అంటావు, క్రీస్తే దేవుడు అంటావు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే దేవుడు అంటావు. 3 ముక్కలు చేసి పడేసావు. దెయ్యంగా వచ్చి నీ మీద కూర్చోడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది వాక్యం యొక్క మర్మాలు ఇవి. మనం తెలుసుకుంటే మన బ్రతుకు అన్నది విముక్తి కలుగుతుంది. హల్లెలూయా. ఈ మాటలని విత్తనాలు దేవుడు మన హృదయం అనే నేల మీద నాటించే సాయం నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగా కేస్తున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. అండి, అందరికీ వందనాలు. నా కాళ్ళు షుగర్ మూలాన గాయం అయ్యి 2 సంవత్సరాల నుండి మానలేదండి. ఈ కాలుతో ఇట్లా ఇబ్బంది పడుతున్న టైంలో కాలుకి వెరికో వెయిన్స్ ఉంది, ఆపరేషన్ చేయించుకుంటే హైదరాబాద్ వెళ్ళి వెరికో వెయిన్స్ ఆపరేషన్ చేయించుకొచ్చాను. అయినా కానీ గాయం మానలేదు. తర్వాత అనేక హాస్పిటల్స్ తిరిగాను, ఆయుర్వేదం చుట్టూ తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా కానీ కాలు కట్ చేయాలి, జైపూర్ లెగ్ వేసుకోమంటున్నారు సార్. కానీ ఇక నేను రోజు ఎస్ఎస్ రావు అయ్య గారిది సాక్ష్యం చూసి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నామండి యూట్యూబ్లో. చేయించుకున్న తర్వాత కొంచెం కాలు నార్మల్ అయింది సార్, ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. మళ్ళీ ఎస్ఎస్ రావు గారు విజయవాడ సితారా సెంటర్కి వస్తుంది, సార్ దగ్గరికి వచ్చి ప్రేర్ చేయించుకున్నాం. కాలు ఇప్పుడు బాగుంది, నార్మల్గా తిరుగుతున్నానండి, బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా దీనివల్ల ఇంట్లో పిల్లలు, మా మిస్సెస్ చాలా బాధపడ్డారు. అయినా కానీ ఇప్పుడు దేవుడి వల్ల బాగుంది సార్, బాగా తిరుగుతుంది. అందరికీ వందనాలు. ఎస్ఎస్ రావు గారికి థ్యాంక్స్ అండి. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన కాక.
రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడి తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తా ప్రభా. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి నా తండ్రి నీ కుమారుడు జైపాల్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. జైపాల్ అయ్య గారిని మీరు ప్రేరేపించి ప్రేమించి మీరు ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించండి నా తండ్రి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించండి, అలాగే మానసిక వ్యాధిని తొలగించండి. ఆ బాధలన్నింటిలోంచి నా తండ్రి విడుదల కలిగించి యేసు నామములో కలుగును గాక, యేసు నామములో విజయం కలుగును గాక, యేసు నామములో శాంతి సమాధానం ఆ కుటుంబానికి కలుగును గాక, ఆ శరీరాలకు మంచి ఆరోగ్యాలు కలుగును గాక. ఎలాంటి బీపీలు ఉన్న, షుగర్లు ఉన్న, థైరాయిడ్లు ఉన్న, గ్యాస్ట్రిక్లు ఉన్న ఏ ఉన్నప్పటికీ నజరేయుడైన యేసుక్రీస్తును ఫలపంచలైపోవును గాక. అనురాగాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ కుమారుని మంచి పాత్రగా, పనిముట్టుగా వాడుకోవడానికి మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి, లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తున్న మంచి అద్భుత కార్యం మీరు జరిగించబోతున్నందుకు, మళ్ళీ మీ పదవిని సాధనంగా వాడుకోబోతున్నందుకు లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవాధిపతి నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి, నీ పిల్లలు విన్నారు, ఎంతో శ్రద్ధాశక్తులతో విన్నారు. ఈ సువార్త అనేటువంటి ఈ సునాదం ఎవరి చెవుల్లోకి అయితే నాయన మీరు వినిపింప చేస్తున్నారు, వారందరికీ ఆత్మనేత్రాలు వెలిగింపబడిన గాక, జ్ఞాన నేత్రాలు వెలిగింపబడిన గాక, మనోనేత్రాలు వెలిగింపబడిన గాక. వారి శరీరాల్లో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పడపంచలైపోవను గాక యేసునామములో. ఎంతమంది అయితే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో, మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగిపోతున్నారు, శాంతి సమాధానం లేకుండా, రాత్రులు నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా హాస్పిటల్కి దారిపోస్తూ ఉన్నారు, వారందరికీ యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. చీకటంతా కూడా ప్రపంచలైపోను గాక, దురాత్మ శక్తులన్నీ కూడా లయమైపోవును గాక. యేసు ఠమ్మనాజ్ఞాపేశాను దురాత్మలారా. తండ్రి, చిల్లంగి, చేతబడులు నాయన తండ్రి, మాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు, బాణమతి శక్తులు, అపవిత్రాత్మ శక్తులతో ఏ శక్తుల ద్వారా మనుషులు బాధపడుతూ ఉన్నారు, వారందరికీ ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. వారు నా తన కుడి హస్తాన్ని శిరస్సు మీద వేసుకుంటూ ఉండి ఒక గొప్ప విడుదల పొందుకుందరు గాక. వారి యొక్క జలతైలాలు అన్నీ కూడా నా తన యేసు రక్తంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేస్తే అక్కడ విజయం కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. నాజరేయుడైన యేసుక్రీస్తునామములో మహిమ పొందుకొని రాజా. యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మత్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరువారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకుని గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక.